ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందుతూ చిన్నారి మృతి చెందింది. దాంతో వైద్యుల నిర్లక్ష్యమే చిన్నారి మృతికి కారణమంటూ చిన్నారి బంధువులు ఆసుపత్రి వద్ద నిరసనకు దిగారు. చిత్తూరు జిల్లా పలమనేరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు నెలల పసిబిడ్డ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పలమనేరు నియోజకవర్గం టీ ఒడ్డూరు గ్రామానికి చెందిన గణేష్ కుమారుడు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రిలో చేర్చిన అనంతరం చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందాడు. దాంతో వైద్యులు సరిగా పట్టించుకోకపోవడం వల్ల తమ బిడ్డ మృతి చెందాడని చిన్నారి ఆరోపించారు. గతంలో కూడా తమ బంధువుల్ని ఇదే ఆసుపత్రిలో చేర్చగా వైద్యులు పట్టించుకోకపోవడం వల్ల మృతి చెందాడని, పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటేనే భయంగా ఉందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. కాగా ఘటనపై ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి డాక్టర్ మాట్లాడుతూ, ఉదయం అనారోగ్యం కారణం రీత్యా బాబును ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకురాగా వైద్యులు పరిశీలించి లంగ్స్ లోకి ట్యూబులు వేసి చికిత్స అందించామన్నారు. తాము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసినా కూడా బాబు మృతి చెందాడని తెలిపారు. బాబు తల్లిదండ్రులు గత 3 రోజుల నుండి చిత్తూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తొలుతూ బాబును జాయిన్ చేసి అక్కడ వైద్యులకు చూపించారని, నేడు పరిస్థితి విషమించడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగిందన్నారు. అయినప్పటికీ చిన్నారిని బ్రతికించడానికి తాము అన్ని విధాలా ప్రయత్నించామని, కానీ దురదృష్టవశాత్తు బాబు మరణించాడని, ఇందులో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం ఏమీ లేదని వెల్లడించారు. అక్కడ ఎత్తుకొని వస్తే వాళ్ళు ఎవరంటే ఒకరు కూడా లేరు అక్కడ. రాజేతనే ముడిచిపోతుంది అబ్బా లేరా గెలగలా నువ్వు ప్రాడుకున్నప్పుడే కార్లో పెట్టుకొని కాపాడుకుంది అమ్మా. ఇంటికి వచ్చే కొందరికి మళ్ళా ఇదే కుడు అయిపోయా. అది బట్టి ఇది పట్టుకునే కొందరికి నా ఊపిరి పుట్టినే అమ్మా. అది బట్టి ఇది పట్టుకునే కొందరికి పుట్టినే అమ్మా. స్వామి స్వామి బంగారు లేరా లేరా సరిగ్గా చేయలేదా కాదు సార్. పలమనేరులో ఇంతకు ముందు చిన్న బిడ్డప్పుడు వాళ్ళు ఇక్కడ సరిగ్గా పట్టించుకోలేదు. ఇప్పుడు పలమనేరులో ఇక్కడ చిన్న బిడ్డప్పుడు పుట్టినప్పుడే పట్టించుకోలేదు. అప్పుడు వాళ్ళు కేర్ తీసుకోవాలా. ఇప్పుడు ఎత్తుకోవచ్చు ఎమర్జెన్సీ ఇది అని చెప్పేసి ఎత్తుకొని వస్తే కూడా చాలా నెగ్లెక్ట్ సార్. ఇది ఈ హాస్పిటల్లో ఇంతకు ముందు మా బామార్దిని ఇదేలాగా చంపేసినారు. ఇప్పుడు నా బిడ్డ ఎత్తుకొని వస్తే నా బిడ్డని ఇదే మాట చంపేసినారు. ఈ హాస్పిటల్లో ఎవరు పట్టించుకోరు, ఏమి చూడరు సార్. ఈ హాస్పిటల్ వేస్ట్. ఏం పేరు మీ పేరు? మా పేరు గణేష్ సార్. నా పేరు నేను రాయి పని చేసుకుంటాను. నా బిడ్డని ఎన్నిసార్లు ఇంతకు ముందు నా బామార్దికి యాక్సిడెంట్ అయిపోయినప్పుడు ఎత్తుకొని వస్తే కూడా గంటల తరబడి ఇక్కడే పెట్టుకుంటే కూడా పట్టించుకోలేదు సార్. నా బిడ్డ మా బామార్దిని సంతేరి నా బిడ్డని సంతేరి సార్. వీళ్ళు ఏ ఊరు మీది? మాది టీ ఒడ్డూరు కదా. వేళ్ళు పోసుకుంటారా అబ్బా లేరా నాయనా చిన్నోడా తారన్నా చూడరా చిన్నోడు చిన్నోడు చిన్నోడు. ఈరోజు సుమారు 11 గంటల సమయంలో ఎమర్జెన్సీకి ఒక చిన్న బాబు వచ్చాడు. అతను ఆ సమయంలో గ్యాస్పింగ్లో ఉన్నాడు, అంటే ఊపిరి తీసుకోలేకపోతున్నాడు, అలా ఉన్నాడు. తర్వాత ఇమ్మీడియట్గా మేము ఏం చేసామంటే ఎమర్జెన్సీ వార్డు నుంచి NBSU న్యూ బార్న్ స్టెబిలైజేషన్ రూమ్ అని ఉంటుంది, అక్కడికి తీసుకొని పోయాము. ఇక్కడ నుంచి ఒక డాక్టర్ గారు అకంపెనీ అయ్యి వాళ్ళతో కూడా నేరుగా అక్కడికి వెళ్ళేసి మనం NBSU రూమ్లో వెళ్ళేసి అక్కడికి మనం అంత ఆక్సిజన్ కానీ, తర్వాత పల్స్ ఆక్సిమీటర్ కానీ, తర్వాత దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అంటే అక్కడ ఉంటాయి కాబట్టి అక్కడికి తీసుకొని వెళ్ళి మనం బేసిక్ లైఫ్ సపోర్ట్ ఏమేమి చేయాలో ఆ బేబీకి అన్నీ చేసాం. ఏమేమంటే ఇంట్యుబేట్ చేయడం కానీ, యాస్పిరేషన్ అయిన ఫ్లూయిడ్ని కానీ తీసుకొని తీయడం కానీ అన్నీ చేసాము. సిపిఆర్ చేసాము. సిపిఆర్ చేసిన తర్వాత మనము వాళ్ళని పిలిచి తల్లిదండ్రులు ఎంక్వైరీ చేస్తే ఏమైంది అని చెప్పి అడిగితే వాళ్ళు 3 days నుంచి చిత్తూరులో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిషన్ అయినాము, రాత్రి వచ్చాము అని చెప్పారు. తర్వాత మార్నింగ్ కూడా దొక్కలెగరేస్తూ ఉంది, పాలు తాగిన తర్వాత దొక్కలెగరేస్తూ ఉంది అంటే మేము ప్రైవేట్ హాస్పిటల్ మన పలమనేరులో కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ నెబులైజేషన్ పెట్టి ఇమ్మీడియట్గా మీరు పై హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోవాలి,
హైయర్ సెంటర్కి అడ్వైజ్ చేశారంట. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. బేబీ పరిస్థితి అప్పటికే చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది. కాబట్టి ఆ బేబీని తీసుకొని పోయి మేము ఆ న్యూబార్న్ స్టెబిలైజేషన్ రూమ్లో ఇక్కడ చేయాల్సిన ప్రతి ఒక్క ఇవి యాస్పిరేట్ చేసి ఫ్లూయిడ్ తీసినాము లంగ్లో నుంచి, తర్వాత వచ్చి ఆక్సిజన్ పెట్టాము, తర్వాత వచ్చి దానికి కావాల్సిన సిపిఆర్ చేసాము, ఇంటిబేట్ చేసాము. అన్నీ చేస్తే కూడా మన వల్ల ఆ బేబీని సర్వైవ్ చేసడానికి అప్పటికే దాదాపు కొలాప్సింగ్ స్టేజ్లో వచ్చింది. ఇక్కడికి మా ప్రయత్నం మేము చేసాము తప్ప మేము నిర్లక్ష్యం అయితే ఏం లేదని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.